హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టుడే మై బ్రేక్ఫాస్ట్ ఏంటని చూస్తున్నారా? ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. అయితే ఇందులో ఈ బ్రేక్ఫాస్ట్ పౌడర్ ఎలా రెడీ చేస్తానో చూస్తారా? ఇందులో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా ఏంటంటే బియ్యం, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, కందిపప్పు, రాగులు ఇవన్నీ కలిసి మిక్స్ చేసి పౌడర్ చేశానండి. అయితే ఇప్పుడు మనం ఇందులో వాటర్ కలుపుకొని దీన్ని ఇలాగా వాటర్ లాగా అట్లు వేసుకునే విధంగా నేను మిక్స్ చేసుకున్నానండి. అయితే ఇందులో కొద్దిగా లైట్గా జీలకర్ర కూడా వేసుకున్నానండి. ఈ జీలకర్ర వేయడం వల్ల మనకి అరుగుదల శక్తి చాలా బాగుంటుందండి. జీర్ణక్రియ కూడా చాలా మెరుగుపడుతుంది. అందువల్ల నేను జీలకర్ర వేసుకోవడం జరిగింది. అయితే నెక్స్ట్ ఈ హెల్తీ బ్రేక్ఫాస్ట్ మరింత టేస్టీగా మారడానికి ఇందులో కావలసిన పదార్థాలు చూద్దామా? మరింత టేస్టీగా రావడానికి 2 గ్రీన్ చిల్లీ అండ్ కరివేపాకు అండ్ అల్లం అండ్ ఉల్లిపాయ ఇవన్నీ కలిసి చాప్ చేసుకుందాం. చూపించినట్లుగా అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఈ మూడింటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. అండ్ ఏంటి వాటిల్లో కరివేపాకు కూడా వేసుకుంది పిచ్చిది అనుకుంటున్నారా? ఫ్లేవర్ కోసం వేసుకున్నానండి. నాకు కరివేపాకు వేస్తే చాలా ఇష్టం ఫ్లేవర్, అందుకే వేసుకున్నాను. చూడండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఆన్ చేసుకున్న వెంటనే కాస్త ఆయిల్ వేసి అలా వేడి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ బాగా వేడెక్కేంత వరకు ఉంచుకున్నాను. వేడెక్కగానే అందులో కాస్త మనం కలుపుకున్నాం ఈ గుడ్డుని. చూడండి ఎంత పలుచగా హోటల్ స్టైల్ దోశ నచ్చిందా? వేసుకొని అందులో అలాగా ఆనియన్స్ వేసుకున్నాను, అల్లం కూడా వేసుకున్నాను. అయ్యో అల్లం అక్కడక్కడ పడట్లేదు. నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాము అండ్ కాస్త ఆయిల్ కూడా వేసాం. చూడండి ఎంత హ్యాపీగా ఉంది. హెల్దీ అండ్ టేస్టీ దోశ చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మన హెల్దీ అండ్ టేస్టీ దోశ